దేశంలో ఊబకాయం విపరీతంగా పెరిగిందా? ఒబెసిటీపై యుద్ధం ప్రకటించాల్సిందేనా? ప్రధాని మోదీ స్వయంగా దానిపై ఎందుకు మాట్లాడారు? సర్వ రోగాలకు స్థూలకాయమే కారణమా? ఇది తగ్గాలంటే ఏం చేయాలి? ఊబకాయంపై యుద్ధం ప్రకటించింది కేంద్రం. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ఊబకాయంపై మన్ కీ బాత్ లో ప్రస్తావించిన మరుసటి రోజే ప్రధాని మోదీ ఆ సమస్య నియంత్రణకు మొదలుపెట్టారు. ఊబకాయంపై యుద్ధం చేయడంలో సహాయపడటానికి విస్తృత ప్రచారానికి వివిధ రంగాలకు చెందిన 10 మంది ప్రముఖులను నియమించారు. ఒమర్ అబ్దుల్లా, ఆనంద్ మహీంద్ర, మోహన్ లాల్, ఆర్ మాధవన్, శ్రేయా ఘోషల్, షూటింగ్ ఛాంపియన్ మను భాకర్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేఖని, ఎంపీ సుధామూర్తి ఉన్నారు. ఊబకాయంపై యుద్ధానికి తమను నియమించినందుకు ప్రధానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటూ అందుకు తగ్గట్టు వ్యాయామం చేయాలని ప్రధాని మోదీ సూచించారు. నూనెల వినియోగాన్ని 10% వరకు తగ్గించుకోవాలన్నారు. బీపీ, షుగర్, గుండెపోటు, కీళ్ల నొప్పులు సహా సర్వరోగాలకు కారణం ఊబకాయం. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. బాడీ మాస్ ఇండెక్స్ BMI 25 కంటే ఎక్కువ ఉంటే దాన్ని అధిక బరువుగాను, 30 కంటే ఎక్కువ ఉంటే దానిని ఊబకాయంగాను పరిగణిస్తారు. అయితే భారత్ లో ఊబకాయానికి సంబంధించి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని గతేడాది లాన్సెట్ జర్నల్లో అధ్యయనం తెలిపింది. యువతలో స్థూలకాయం ఎక్కువ అవుతోంది. గుండె జబ్బులు, స్ట్రోక్స్, మధుమేహంతో భారతీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఊబకాయం కూడా ఉంటే ఆ జబ్బుల తీవ్రత మరింత పెరుగుతుంది. యుక్త వయసులోనే టైప్ 2 మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంటుంది. దేశంలో ఇప్పటికే 10 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయలు చాలా రకాల క్యాన్సర్ల బారిన కూడా పడే ఛాన్స్ ఉంది. గుండెలో మంట, గాల్ బ్లాడర్ వ్యాధులు, లివర్ సమస్యలు తలెత్తుతాయి. ప్రపంచంలోనే అత్యధికంగా పోషకాహార సమస్యతో బాధపడేవారు భారత్లోనే ఎక్కువగా ఉండొచ్చు, కానీ ఊబకాయలు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత మనం 3వ స్థానంలో ఉన్నాం. 2035కి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 330 కోట్ల మంది ఊబకాయ బాధితులు ఉంటారని అంచనా. వీరిలో 77 కోట్ల మంది 5 నుంచి 19 ఏళ్ల మధ్య వారే కావటం ఆందోళనకరం. 2022 నాటికి భారత్ లో 1.25 కోట్ల మంది 5 నుంచి 19 ఏళ్ల మధ్య బాలలు అధిక బరువుతో బాధపడుతున్నారు. 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ బాధిత పిల్లల్లోని ప్రతి 10 మందిలో ఒకరు భారత్ లో ఉంటారని తేలింది. భారత్ లో 2.7 కోట్ల మందికి మించి ఊబకాయ పిల్లలు ఉంటారని అంచనా. లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. పట్టణాల జనాభాలో దాదాపు 70% మంది అత్యధిక శరీర బరువుతో బాధపడుతున్నారు. దేశంలోని మహిళల్లో 4.4 కోట్ల మంది, పురుషుల్లో 2.6 కోట్ల మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. చాలా మంది మహిళలు ఇంటి పనుల కారణంగా తమ ఆహారం, ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. దీంతో వాళ్లు ఊబకాయం బారిన పడుతున్నారు. ఇది క్రమంగా మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, త్రిపుర, లక్షద్వీప్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, లద్దాఖ్ లో 5 ఏళ్లలోపు పిల్లల్లో అధిక బరువు ఉన్న వారి సంఖ్య పెరిగింది. ఊబకాయం భారతదేశంలో ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. గణాంకాలు చూసినట్లయితే లాస్ట్ 2 decades లో ఒబేసిటీ అనేది, ఊబకాయం అనేది రెట్టింపుగా పెరిగిందనేది ICMR చెప్పడం జరుగుతోంది. మీరు 1990లో చూసినట్లయితే 5 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లల్లో ఒక 40 లక్షల మంది ఒబేసిటీతో ఉంటే, అదే 2022లో ఆ నెంబరు 1,25,00,000కి చేరింది. వరల్డ్ ఒబేసిటీ మెట్రిక్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి 2019లో ఒబేసిటీ వల్ల భారతదేశంలో సుమారుగా ఒక $30 బిలియన్ వరకు నష్టం వచ్చింది అనేది ఒక అంచనా. ఇది మన జీడిపిలో 1% వరకు లాస్ వచ్చింది. ఇదే మన జీడిపిలో 2.5% వరకు 2030 కల్లా వచ్చే అవకాశం ఉందనేది ప్రపంచవ్యాప్తంగా అంచనాలు వేయడం జరుగుతుంది. చిన్నారులు సహా పెద్దవారిలోనూ ఊబకాయం పెరిగిపోవటానికి శారీరక శ్రమ తగ్గిపోవటం, ఆహార పద్ధతులే ప్రధాన కారణాలు. జంక్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవటం మరో ప్రధాన సమస్య. శరీరంలో కొవ్వు ఎంత పెరిగితే ఇన్సులిన్ చర్యకు అంత అడ్డంకి ఏర్పడుతుంది. ముఖ్యంగా పొత్తి కడుపు, కాలేయం, ప్యాంక్రియాస్ లో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగి డయాబెటిస్ బారిన పడతారు. ఊబకాయం వల్ల మానసిక ఆరోగ్యం సైతం దెబ్బతింటుంది.
దేశంలోని మొత్తం వ్యాధుల్లో 56.4% ఆహారపు అలవాట్ల వల్లే వస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. అంటే ఊబకాయం తగ్గించాలి అంటే ముందుగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. చక్కెరలు, కొవ్వుతో నిండిన అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. ఇప్పుడు మనకి ఆహారం అందుబాటులో ఉండటం ఎక్కువగా అయిపోయింది. అంటే మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. పిజ్జాలు కావచ్చు, బర్గర్స్ కావచ్చు, ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్స్, మైదాతో చేసిన వస్తువులు కావచ్చు, వేపుళ్ళు కావచ్చు, ఇవి మొత్తం మార్కెట్లో అంతా ఇవే అందుబాటులో ఉంటుంది. దాంతో పాటుగా మనిషికి సగటుగా ఈ ఆహారాన్ని కొనగలిగే శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీంతో పాటుగా యాంత్రికమైన జీవితంలో సరైన వ్యాయామం చేయడానికి సమయం లేకుండా పోతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంది. వీటన్నిటితో పాటుగా కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా కలిసి మనకి ఒబేసిటీని పెంచుతున్నాయి. సో ఈ ఒబేసిటీ పెరగడం అయితే గ్యారంటీగా జరుగుతుంది. ఒబేసిటీ వల్ల నష్టం అయితే చాలా రకాలుగా జరుగుతుంది. ఒబేసిటీని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది మనం చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం విషయంలో చూసుకున్నట్లయితే మనం కార్బోహైడ్రేట్స్ ని, ఫ్యాట్స్ ని కొంత తగ్గించుకొని ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ తీసుకోవడం ద్వారా ఈ ఒబేసిటీని చెక్లో ఉంచగలుగుతాం. ఊబకాయలు జస్ట్ 5 నుండి 10% బరువు తగ్గినా చాలా ప్రయోజనాలు ఉంటాయి. బీపీ, షుగర్ కంట్రోల్ అవుతాయి. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి యాక్టివ్ గా ఉంటారు. గుండె జబ్బులు మాయమవుతాయి. మరణాల శాతం కూడా తగ్గుతుంది. స్థూలకాయం తగ్గాలంటే మందు, సిగరెట్ కు దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకుని తగినంత సమయం గాఢంగా నిద్రపోవాలి. ఒత్తిడి, నిద్రలేమి సైతం స్థూలకాయానికి దారితీస్తుంది. 5 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం ఊబకాయంతో బాధపడుతుంటే డాక్టర్ని సంప్రదించడం బెటర్. వారి సూచనల మేరకు ముందుకెళ్లాలి. మరీ లావుగా ఉంటే శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఊబకాయం ఇప్పటికే జాతీయ సమస్యగా మారిందని అందరూ గుర్తించాలి.